Myself, Liva Shetty. I am representative. ఇవన్నీ అయితే అక్కడ కన్సంప్షన్ చొట్ట పక్షి. ఈ వీడియో అయితే లెంత్ పెద్దగున్నా ఎంత ఉన్నా మీరు మాత్రం మొత్తం చూడండి, ఎందుకంటే నా కళ్ళతో చూపిస్తా మామా డార్జిలింగ్ అందాలు. మొత్తం లోయలు ఉన్నా ఇందులో పడితే కనిపించాయి. ఇంకా ముందలు పోయే కొద్దీ వర్షం పెరుగుతుందంట. చూడండి మొత్తం నేపాలీ వాళ్ళది అనుకుంటా. మొత్తం అది డ్రాగన్ సింబల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆదిత్య దేవరకొండ. నా పర్ఫార్మెన్స్ గట్రా మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఆ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆదిత్య దేవరకొండ. గుడ్ మార్నింగ్ టు సిలిగురి. ఆల్ ఇండియా రైడ్లో ఈరోజు మన ఎపిసోడ్ 11. అంటే మనం ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేసి 11 days అవుతుంది. ఇప్పుడైతే డార్జిలింగ్ బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మనకి డార్జిలింగ్ ఫారెస్ట్ 60 kilometers అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి నైట్ మొత్తం ఒకటే వర్షం, ఫుల్ వర్షం. అక్కడేమో మనం అయితే ఎండకి చెమటతో తడిచాం, ఇక్కడ వర్షంతో తడుస్తున్నాం. చూడండి మొత్తం మన రూమ్ బ్యాక్ సైడ్ మొత్తం టీ ప్లాంట్ చెట్లే. ఇవన్నీ టీ ప్లాంట్ చెట్లే. ఇది మొత్తం ఫారెస్టే కదా. ఇది పెద్ద ఫారెస్ట్ అంట. ఏనుగులు వస్తాయి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అంట. ఏనుగులు వచ్చాయంట, రకరకాల జంతువులు వచ్చాయంట. ఇక్కడ కనిపిస్తున్న ఫారెస్ట్ నుంచి కూడా వచ్చాయంట. ఇక్కడ చూడండి మనకు మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, హిమాలయాస్. ఈడేంటి సిలిగురిలో ఉండి హిమాలయస్ అంటుందంటే, సిలిగురిలో కూడా హిమాలయస్ ఉన్నాయి. అసలు డార్జిలింగ్ స్టోరీ ఏందో తెలుసా గైస్ మీకు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డార్జిలింగ్ అప్పట్లో మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అంటే సిక్కిం ఉంది చూసారా, ఆ సిక్కిం అనేది అప్పట్లో రాజుల పరిపాలన. ఎట్లా అంటే మన కాశ్మీర్ ఎట్లా ఉండే అప్పట్లో రాజుల పరిపాలన, సేమ్ అలాగనే సిక్కిం రాజుల పరిపాలన. ఈ డార్జిలింగ్ అనేది ఒక పట్టించుకొని ఒక ప్లేస్ అన్నట్టు, అంటే తెలియని ప్లేసు. ఇది ఎలా కనుక్కున్నారు, ఎందుకు కనుక్కున్నారు, అసలు దీనికి వచ్చి బ్రిటిష్ వాళ్ళు మన డార్జిలింగ్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది, మన బ్రిటిష్ వాళ్ళకి మన నేపాల్ వాళ్ళకి డార్జిలింగ్ కోసం యుద్ధం ఎందుకు అయింది, అసలు ఇక్కడ వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఉండడానికి కారణం ఏంది, ఈ పూర్తి వీడియోలో అయితే చూద్దాం. మనమైతే ఫస్ట్ ఫారెస్ట్ అయితే రైడ్ చేద్దాం, అడ్వెంచరింగ్ చూసుకొని తర్వాత మీరు డార్జిలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ వీళ్ళందరూ చూడండి, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మీకు లాస్ట్ వీడియోలో చెప్తాను. లాస్ట్ అంటే మిడిల్లోనే చెప్తాను. ఇప్పుడైతే నేను మౌంటింగ్ చేస్తున్నాను బైక్కి. చూడండి ఇది మన కొత్త స్లీపింగ్ బ్యాగ్. ఇది మన రైన్ జాకెట్ తీయాల్సిన టైం వచ్చేసింది గాయ్స్ బ్యాగ్లో నుంచి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వర్షమే. ఇది కొంచెం వైబ్రేట్ అవుతుంది ఇక్కడ నుంచి. అసెంబుల్ ఫిట్టింగ్ కదా ఇది, దీని ఒరిజినల్ కాదు కాబట్టి ఇక్కడ కొంచెం వైబ్రేట్ అవుతుంది. డబల్ టైప్ వేసినా అయినా వైబ్రేట్ అవుతుంది. సరే చూద్దాం ఏమవుతుందో. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అజీజ్ దేవరకొండ. ఇది మన రూమ్ కనిపిస్తుందా, ఇది మొత్తం అడిగే. వీళ్ళంతా చూడండి వర్క్కి వెళ్తున్నారు. ఏం వర్క్, మీరు బ్యాగ్ వేసిన తర్వాత ఇంకా బ్యాగ్ వేస్తున్నారు కదా, మీరైతే గమనిస్తారు. నాకు తెలిసి కామెంట్ పెట్టండి, ఇప్పుడే పెట్టండి ఫాస్ట్గా. ఒకవేళ తర్వాత అయితే నేను ఒప్పుకోను. గాయస్ ఇప్పుడైతే మనం డార్జిలింగ్ బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మనకి డార్జిలింగ్ 60 kilometers ఉంది. ఇక్కడైతే మనం స్టే చేసిన రూమ్ అయితే గ్రేస్ హోమ్ స్టే. ఈ గ్రేస్ హోమ్ స్టే ఎవరిది అంటే, ఇక్కడ రెడ్ కలర్లో టీషర్ట్లో కనిపిస్తుంది కదా, అన్న ఎవరో అనుకోకండి, అతను కూడా రైడరే. ఆల్ ఇండియా 5 సార్లు రైడ్ చేసిండంట. నేపాల్, భూతాన్ ఇవన్నీ కంప్లీట్ చేసిండు. ఆ అన్న ఏంటంటే రైడర్స్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ తరపు నుంచి అంట. మనకైతే వాళ్ళ తరపు నుంచి కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చిండు. అతని నెంబర్ ఇచ్చేసి ఇక్కడైనా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా నాకు కాంటాక్ట్ చేయండి, నేను చూసుకుంటాను అన్నాడు. ఇంకా చూడండి అన్న ఒక స్టిక్కర్ కూడా ఇచ్చేసిండు, రైడర్స్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా. ఇది మన అన్న వాళ్ళ హోటల్ అన్నట్టు, ఇక్కడనే ఉంటాడు. అతను కూడా చాలాసార్లు అతని బైక్ చూడండి హిమాలయన్, ఇది చాలాసార్లు బ్యాక్ టాప్ బాక్స్ అయితే ఎరిగిందంట. అసలు ఏముంది, ఎట్లా పెట్టగలిగినావు ఏందని నా బైక్ని అయితే అడిగిండు. మన బైక్ది కొంచెం స్టాండర్డ్ ఉండే, నేనైతే ఇట్లా హైదరాబాద్లో వేయించానని చెప్పాను. వాళ్ళు
ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా మన కాంటాక్ట్ కాండి. మన యూనిటీ చాలా పెద్దది ఉంది. మన వాళ్ళు వస్తారు, ఏదైనా హెల్ప్ చేస్తారు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతున్నారు కదా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము సాల్వ్ చేస్తామని అన్న అయితే చెప్పిండు. అన్న आपके बारे में कुछ बोलो भैया, आप राइडर कम्युनिटी के बारे में. So myself Liwas Shetty, I am representative of the riders community of India, National Secretary. So we have been riding and helping all the riders since many years. So best of luck to all the riders and safe ride to all the riders. Thank you. राइडर्स कम्युनिटी के तरफ से आप एनी ऑल ओवर इंडिया एनी प्रॉब्लम इशू कांटेक्ट any problem, they can contact me or I can join you in the group also. So you can leave a message. Okay. So from any part of India, our riders will come and rescue you if you have any kind of problem. any problem help you. Yeah, we can help you in that way also, or else you can contact me or my colleagues. I can provide you the numbers. Okay. So, థ్యాంక్ యూ సో మచ్. గివింగ్ హోమ్ లో ప్రైస్లో అయితే మనకు రూమ్ ఇచ్చిండు అన్న. మనకి చాలా హెల్ప్ చేసిండు. ఇప్పుడు మార్నింగ్ కూడా ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ విజిట్ చేయాలి అని దాని గురించి అయితే మనకు కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు. స్పెషల్ డిస్కౌంట్ ఫర్ రైడర్స్. స్పెషల్ డిస్కౌంట్ అయితే మనకి ఇచ్చేసిండు అన్న. చాలా ఇక్కడ స్టే చేయాలంటే మినిమం 3000 ఉండాలి. మొన్న అయితే మన అన్న అయితే 1500కే ఇచ్చేసిండు మనకి. ఇంకా డార్జిలింగ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, రూమ్ గురించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేస్తా అన్నాడు అన్న. మన నెంబర్ అయితే ఇచ్చేసిండు. ఏదైనా ఎనీ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా బైక్కి ప్రాబ్లం వచ్చినా అక్కడ రెస్క్యూ చేస్తా అన్నాడు. మన వాళ్ళు చాలామంది ఉంటారు, మన గ్రూప్ మెంబర్స్. వాళ్ళతోటి నీకు రెస్క్యూ చేపిస్తాను, ఏం ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేస్తానని చెప్పిండు. అన్నకైతే చాలా థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం హోటల్కి. బాయ్. కాకపోతే ఇక్కడ ఉన్న దివాస్ అంట అతని పేరు, రైడర్స్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా మెంబర్ అంట ఆయన. ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎనీ ప్రాబ్లం ఇన్ కేస్ కాల్ మీ అన్నాడు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, పోవడం వల్ల రావడం వల్ల, బైక్ ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కాల్ చేయండి అని నెంబర్ అయితే ఇచ్చిండు. మాకు కూడా మెంబర్లో జాయిన్ చేయించుకుంటూ వీడియో తీసుకుంటుండే చూడండి అక్కడ. గాయస్ చూడండి, నైట్ అయితే రూమ్ అయితే చిల్డ్ అయిపోయినాం. ఎందుకంటే ఫుల్ వర్షం పడ్డది నైట్. ఒకటే పిడుగులు, ఉరుములు, దురుములు, గబగబా అని పడ్డాయి. ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి పండుకుందామంటే భయం అవుతుండే. ఇంకా ల్యాప్టాప్ అయితే ఛార్జింగ్ పెట్టుకోలే, ఎడిటింగ్ చేసి ఎమ్మటే పండుకున్నాం. నైట్ కూడా లేట్ అయిపోయింది, 12 అయింది. అయితే లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇది మొత్తం ఫారెస్టే. ఇక్కడి నుంచి అంట ఏనుగులు, మన రకరకాల జంతువులు వచ్చేదంట అప్పట్లో. ఇప్పుడు కొంచెం హెవీ ట్రాఫిక్ అవ్వడం వల్ల వస్తలేమంట. మనం ఇప్పుడు ఉన్న రూమ్లో ఆ విండోస్ నుంచి కనిపించాయంట ఏనుగులు, ఇట్లా కొన్ని జంతువులు ఏవేవో వచ్చేవంట. ఇక్కడ చూడండి, వర్షం పడి మొత్తం లోతు అయిపోయింది, లోయ లెక్క. ఈ రోడ్ కూడా పడుతుంది, ఎప్పుడో టైం దగ్గర పడ్డట్టు కొడుతుంది. ఎందుకంటే మొత్తం చూడండి ఇటు సైడ్ నుంచి, లేకుంటే అక్కడి నుంచి నీళ్ళు వాటర్ పోనీక దారి చేసిరేమో. ఇక్కడ చూడండి సైక్లింగ్ కూడా చేస్తున్నారు, హెల్త్కి మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్లేస్ మాత్రం గాయస్ ఒక రేంజ్లో ఉంది. కూల్. ఇన్ని రోజుల నుంచి ఎట్లా చచ్చినామో ఎండ అని, ఇప్పుడు అంతా కూల్ ఉంది. ఇట్లా ఉంటే మాత్రం రైడ్ చేయడం ఇంకా మస్తు ఎంజాయ్ మూమెంట్ ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, మనం డార్జిలింగ్కి అయితే బయలుదేరాం. ఇక్కడ నుంచి డార్జిలింగ్ వచ్చేసి మనకి 80 కిలోమీటర్స్ వస్తుంది. 60 అని చెప్పాను ఎందుకంటే 60 కిలోమీటర్స్ ఏమో న్యూ రోడ్. ఇది అప్పట్లో మన ఇండియా గవర్నమెంట్ ఎప్పుడైతే దీని చేతుల్లో తీసుకుందో డార్జిలింగ్ ఏరియాని, ఓల్డ్ రోడ్ అంత బెటర్ ఉండదంట. నేను నా కళ్ళతోటి మీకు బెటర్ ఆప్షనే చూపించాలి. నార్మల్గా చూపిస్తే మీకేమొస్తుంది, రాదు. ఇప్పుడు సిలిగురి నుంచి మనం అయితే కొత్త రూట్లో కాకుండా ఓల్డ్ రూట్లో అయితే వెళ్తున్నాం. ఓల్డ్ రూట్ అంటే ఇంతకు ముందు బ్రిటిష్ వాళ్ళు వాడిన రూట్. ఏదైతే ట్రైన్ పట్టాలు కనిపిస్తున్నాయి కదా గాయస్, ట్రైన్ ఇక్కడ నుంచి డార్జిలింగ్ వరకు వెళ్తుందంట. ఆ డార్జిలింగ్ రూటు బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో వేశారు. మన ట్రైన్ వెళ్ళేది అప్పట్లో రూటు బ్రిటిష్ వాళ్ళు వేశారు. అదే ఓల్డ్ రోడ్, స్ట్రేట్ వెళ్తే ఓల్డ్ రోడ్, ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమో మన న్యూ రోడ్లో అంత మజా ఉండదు. ఓల్డ్ రోడ్లో అయితే వెళ్ళాలి. ఎందుకంటే మన బ్రిటిష్ వాళ్ళు అంటే మీరు ఏదో ఫీల్ అవ్వకండి, నేను అట్లా ఏదో చెప్తున్నాను. మన బ్రిటిష్ వాళ్ళని కాదు, మన దేశంలో పరిపాలించారు కదా ఇన్ని రోజులు, మన దేశంలో దౌర్జన్యంగా వచ్చారు కదా, దాని గురించి
నేను అట్లా చెప్తున్నాను. ఇప్పుడైతే ఈ ట్రైన్ పట్టాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ నుంచి డార్జిలింగ్ వరకు ఉంటాయంట ఇవి. అయితే ఈ పట్టాలు ఎమ్మటి వెళ్ళాలి, ట్రైన్ చూడాలి అనుకుంటే మనమైతే ఓల్డ్ రోడ్ నుంచి వెళ్ళాలంట. న్యూ రోడ్లో మనకి ఏమి ఉండదు, అడవి తప్ప. ఇక్కడ మన రైట్ సైడ్ లో చూడండి గెస్ట్ హౌస్ ఉంది. ట్రైన్ పట్టాలని చెప్పాను కదా, రైల్వే. ఇక్కడ చూడండి రైల్ పోయే వే అయితే కనిపిస్తుంది. మనకు మధ్యలో కూడా ట్రైన్ వస్తుంది గాయ్స్, దానికోసం అయితే వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే మొత్తం అడవిని ఆస్వాదిద్దాం. చూడండి మన లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో మొత్తం పెద్ద పెద్ద చెట్లు. మా ఇంత పెద్ద చెట్లు, చెట్లుకి మళ్ళీ మన చేతుల మీద ఎట్లయితే వెంట్రుకలు మొలుస్తాయో అలా ఉన్నాయి చూడండి మొత్తం పేళ్లకి. చాలా పెద్ద అడవి అంట ఇది మొత్తం. ఇది చాలా నైట్ మనం ఇక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాం మేము, కాకపోతే వెళ్ళలేదు. ఎందుకంటే ఇలాంటి అందాలు ఉంటాయి, మీకు చూపించాలనే ఫారెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా జంతువులు రావచ్చు, రాకపోవచ్చు, తెలియదు. వస్తాయనే తెలుసు. ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకు సన్ రైజ్ కూడా దొరుకుతుంది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెళ్ళాలి అంటే మనం డార్జిలింగ్ లో అయితే 2-3 days అయితే స్టే చేయబోతున్నాం. మొత్తం డార్జిలింగ్ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చూడండి ఇట్లా లోపలికి వెళ్తుంది ట్రైన్. ఇప్పుడైతే మనం ఇక్కడ చూడండి డ్రోన్లు ఎగరవేయొద్దంట, మ్యూజిక్ వినుకుంటూ రావద్దంట, స్పీడ్ గా రావద్దంట, డ్రింకింగ్ చేయొద్దంట. ఇవన్నీ అయితే అక్కడ కన్సంప్షన్ అర్థమైందా? అర్థం కాలే కదా. అవేవి వాడొద్దంట, అట్లా వాడితే ఫైన్ పడుతుంది. ఎందుకంటే మన సేఫ్టీ కోసం. గాయస్ చూడండి నా చెవులు ఇట్లా దమ్ అయిపోతున్నాయి. అంటే దమ్ అయిపోతున్నాయి గాయస్, నాకేం అర్థం కావట్లేదు. నా వాయిస్ నాకే వినిపిస్తుంది. అంటే హైట్ వెళ్తున్న కొద్దీ కొంచెం ప్రాబ్లం రావచ్చు. ఆ ప్రాబ్లం సేఫ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఆ సేఫ్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ మన ట్రైన్ పట్టాలు తగిలినాయి. ఈ వీడియో అయితే లెంత్ పెద్దగున్నా ఎంత ఉన్నా మీరు మాత్రం మొత్తం చూడండి. ఎందుకంటే నా కళ్ళతో చూపిస్తా మామా డార్జిలింగ్ అందాలు. ఇప్పుడైతే సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్తున్నాం. ఆ అందాలు చూడండి. ఇప్పుడైతే రోడ్ అయితే కన్స్ట్రక్షన్ నడుస్తుంది, డివైడర్స్ కడుతున్నారు. ఎందుకంటే అక్కడ ట్రైన్ వెళ్తుంది. కొంతమంది టర్నింగ్ ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒకటేసారి పైకి వెళ్ళిపోవచ్చు. అంటే ట్రైన్ పట్టాలలోకి వెళ్ళిపోవచ్చు. నైట్ కనిపించదు కదా. నైట్ అయితే రూట్ ఓపెనే ఉంటుందంట. నాకు నైట్ ఒక అతను చెప్పిండు వెళ్ళొద్దు, బంద్ ఉంటుంది అని చెప్పిండు. ఎందుకంటే మనం పోవద్దని కొంచెం అలా చెప్పిండేమో. ఎందుకంటే ఓపెన్ ఉంటుంది అంటే వెళ్ళిపోతారు వీళ్ళు. వినరు, రైడర్స్ అంటేనే అంతే, భయపడరు. అట్లా అని వాళ్ళు చెప్పారు అనుకుంటా. నాకు ఒక అన్న అయితే కలిసి చెప్పిండు. ఇప్పుడైతే చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోయింది, డైవర్షన్ తీసుకుంది. ట్రైన్ రూట్ అయితే అప్పట్లో మన బ్రిటిష్ కాలం ట్రైన్ అంట ఇది. అసలు దీని డార్జిలింగ్ స్టోరీ ఏందో తెలుసా గాయ్స్ మీకు? నేనైతే డార్జిలింగ్ స్టోరీ అయితే కొంచెం కనుక్కున్నాను, ఇంకా కొంచెం పెండింగ్ లో ఉంది. మేబీ నా డార్జిలింగ్ వెళ్ళే లోపు రేపు నెక్స్ట్ వీడియోలో Day 12 రావచ్చు మన డార్జిలింగ్ గురించి స్టోరీ. ఇప్పుడైతే మనం అయితే ఈ ఫారెస్ట్ అయితే అందాలని ఆస్వాదిద్దాం ఈ వీడియోలో. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, హైలైట్ ఉండబోతుంది. లెఫ్ట్ సైడ్ లో మన చెట్లు కూలిపోయినాయి, మన పైన అయితే పడవు. ఎందుకంటే ఎప్పుడో కూలింది అది. కాబట్టి మనం ఇలాంటి దానికి అస్సలే భయపడం. ఎందుకంటే మనం రైడర్. అడవి మాత్రం ఒక రేంజ్ లో ఉందిరా బాబు. తెల్ల వాళ్ళు ఎలా కట్టిర్రు ఈ రూటు మన ఇండియాలో. ఓహో మళ్ళీ లెఫ్ట్ తీసుకుంది గాయ్స్, డైవర్షన్. మొత్తం ఘాట్ రూట్ చూడండి. సెకండ్ గేర్ అడుగుతుంది మన రాణి. మొత్తం లోయలు ఉన్నాయి, ఇందులో పడితే కనిపించాయి బండ్లు. హారన్ కొట్టుమంటున్నాయి లెఫ్ట్ సైడ్. ఓ టర్నింగ్ బోత్ ఓ అమ్మ చూడండి మొత్తం చెట్లు ఇట్లా పడి ఉన్నాయి కొమ్మలు. దాని నుంచి పోతే కింద స్కిట్ అయ్యా. ఓహో రంగి ఇట్లా స్కిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నో పార్కింగ్, నో స్టాపింగ్, ఎక్కడ ఆగకండి, వెళ్ళిపోతూనే ఉండండి అని మనకి గవర్నమెంట్ హెచ్చరిక. మొత్తం లోయలే, మొత్తం ఘాట్ రూటే ఉంటుందంట. హైలైట్ ఉంటుందంట ఈ ఓల్డ్ రూట్. న్యూ రూట్ కట్టిరు కదా, ఆ న్యూ రూట్ లో అంతా ఎంజాయ్మెంట్ రాదు భయ్యా. రైట్ సైడ్ లేలో పురాణా రూట్ జాओ అని మనకైతే దివాస్ బాయ్ చెప్పిండు. ఇప్పుడు మనం అదే ఫాలో అవుతున్నాం. ఎందుకంటే దివాస్ బాయ్ 5 times ఆల్ ఇండియా రైడ్ కొట్టిండనమాట. మనం దీని హిస్టరీ గురించి అయితే రేపు మాట్లాడదాం. రేపు ఇప్పుడు కాదు. దీని గురించి మీరంతా అది కాకండి. కాకపోతే ఇక్కడ స్పెషల్ గురించి ఏం చెప్పాలంటే, గుడ్ మార్నింగ్ సిలిగురి టీ స్పెషల్. టీ తాగండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ త్వరగా ముఖం కడుగుతారా లేదా తెలియదు, అలా అయినా తాగినా నో ప్రాబ్లం. కాకపోతే టీ తాగండి, చాలా సూపర్ ఉంటుంది గాయ్స్. ఎందుకంటే ఇక్కడనే తయారవుతుంది మన టీ, అంటే చాయ్ పత్తి ఇక్కడనే తయారవుతుంది కాబట్టి ఒక రేంజ్ లో ఉంటుంది. మన బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ సిక్కిం ని పాయింట్అవుట్ చేసింది దానికోసమే. అసలు దీని స్టోరీ ఒక రేంజ్ లో ఉంది, మీకు చెప్తాను. అసలు బ్రిటిష్ వాళ్ళు దీని మీదకి ఎందుకు యుద్ధం ప్రకటించారు, నేపాల్ వాళ్ళకి వీళ్ళకి యుద్ధం ఎందుకు అయింది, ఇద్దరి మధ్యలో ఈ గొడవలు ఎందుకు చెలరేగాయి, దాని గురించి అయితే మనం రేపు మాట్లాడుకుందాం. రేపు
ఎప్పుడులో ఇప్పుడైతే మనం అడవిలో అందాజ్ సీరియల్లో సుస్వాగత్. పట్టాలు తప్పిన ఆరామ్సే కూర్చొని ఇంకా కుర్చీ అయితే ఉంది. ఈ మొత్తం ఘాట్ రోడే. ఈ రోడ్ కి చూడండి ఇట్లా హోల్స్ పెట్టారు, ఎందుకంటే గ్రిప్ దొరకని ఆ రోడ్ మీద. ఈ మొత్తం ట్రైబల్ ఏరియా, మొత్తం ట్రైబల్ అంటే ఇక్కడ పత్తి చాలా మంది ఇక్కడ వర్క్ ఏం వెళ్తున్నారంటే అదే పత్తి ఏరనికనే వెళ్తున్నారు. పత్తి అంటే ఏరనికంటే మీరు ఆ పత్తి అనుకోకండి, కాటన్ కాదు, ఇది మనం టీలో వేసుకున్న పత్తి. టీ ప్లాంట్కే వెళ్తున్నారు వర్క్ అయితే వీళ్ళు చాలా మంది. అట్లా బ్యాగులు వేసుకొని ఇంకా తట్టలు కట్టుకొని మన నేపాల్ స్టైల్ ఉంటుంది కదా, నేపాల్ ఒకటి మనది ఊటీ, ఆ ఊటీలో ఉంటాయి కదా, సేమ్ అలాంటిది అన్నట్టు ఇక్కడ. గాయస్ చూడండి మనం ఇండియాలోకి ఒక లెఫ్ట్ సైడ్ మూలకైతే వచ్చేసాం. ఆ మూల ఏ మూల? మన డార్జిలింగ్ మూల. సూపర్ లొకేషన్ ఉంటుంది, అందరూ వచ్చే అంటున్నది డార్జిలింగ్. గాయస్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ డార్జిలింగ్ ఇన్ హనీమూన్ కి అయితే బెస్ట్ ఆప్షన్. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. కాశ్మీర్ అందరు కాశ్మీర్ పేల్గామ్ అంటారు. కాశ్మీర్ పేల్గామ్ అంటే ఇప్పుడు కొంచెం రిస్కీలో ఉంది, అది క్లియర్ అయ్యే వరకు అయితే ఎవరైనా రావాలనుకుంటే వచ్చేసేయండి డార్జిలింగ్ కి. ఆ పేల్గామ్ గురించి అయితే, పేల్గామ్ కూడా ఒక సూపర్ ప్లేస్, కాకపోతే కొంతమంది చెడు ప్రవర్తన వల్ల ఈ టెర్రరిస్ట్ వల్ల వాళ్ళ వల్ల చెడిపోతుంది. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక వీడియో చేయాలి మనం, ఎందుకంటే చాలా మంది చేశారు, దాన్ని ఖండిస్తున్నారు. నేను కూడా బరాబర్ ఖండిస్తున్నాను. ఓహో ఇక్కడ నుంచి మొత్తం అది ఏదో ఏరియా కనిపిస్తుంది ఇల్లు, మీకు గోప్రోలో వస్తుందా రాదా నాకైతే తెలియదు. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఒక రేంజ్ లో వ్యూ ఉంది గాయస్. మొత్తం అక్కడ ఏదో సిటీ కనిపిస్తుంది, ఆ సిటీ పేరు ఏందో మరి మనకు తెలియదు. చూడండి ఈ చెట్టు చూడండి ఎప్పుడో పడిపోతుంది, దగ్గర పడ్డది. ఏదో చూడండి మొత్తం బయటికి వచ్చేసింది. ఇది గట్టిగా వర్షాలు ఈసారి పడితే పోయేటట్టు కనిపిస్తుంది. మొత్తం రోడ్డు మీద పడితే వామ్మో ఇక్కడ ఎందుకు ఆగినవరా, లగెత్తురే లగెత్తురే. గాయస్ చూడండి ఇక్కడైతే చాలా సేపు టైం స్పెండ్ చేసినాం, ఎందుకంటే ఈ వెదర్ ని నేచర్ ని వదిలేసి వెళ్ళాలని అయితే అస్సలు లేదు. నా ముందేలా కనిపిస్తున్న ఆ స్టిక్ ఏందని నేను పరిశాన్ అవుతున్నారా? ఇన్స్టా 360 సాయిది అడిగి కాన్సెప్ట్ కోసం పెట్టాను, ఒక రీల్ కోసం. మన ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి. మన దగ్గర లేదు గాయస్ ఇన్స్టా 360, అందరి దగ్గర ఉంది, ఇద్దరి దగ్గర ఉంది, నా దగ్గర లేదు. అడిగితే ఎవరు ఇస్తలేరు, మన సాయి అయితే ఇచ్చిండు, వైజాగ్ సాయి. ఇప్పుడైతే మనమైతే టాయ్ ట్రైన్ చూడబోతున్నాం, కానీ మనకైతే ఆ ట్రైన్ వస్తలేదు, కనిపిస్తలేదు. అసలు ట్రైన్ చూద్దామని ఎప్పటి నుంచో చూస్తున్నా, ఎంతసేపటి నుంచి ఆగుతుంది దీనికోసమే. ఇక్కడ నుంచి మనకి ఇంకా డార్జిలింగ్ 56 కిలోమీటర్స్ ఉంది గాయస్. ఇంకా అంటే మేము అసలు ఎక్కడికి అసలు జరగనే లేదు. అక్కడ ఒక వ్యూ పాయింట్ రాగానే అక్కడనే కూర్చొని ఫొటోస్ వీడియోస్, ఓహో రంగారంగ వైభవంగా రీల్స్ అయితే అయినాయి. అక్కడ ఇక్కడ ఏదో రాసింది థాండ్రాయ్ అంట. చూడండి పైన మొత్తం రేకులతో ఇల్లు ఎలా ఉన్నాయి. ఆ రేకులతో ఎందుకు కడతారో ఇప్పుడే చెప్పాను కదా, మొత్తం ఇది ఎప్పుడు పడిపోతుందో తెలియదు, అలాంటి సిచ్యువేషన్ అన్నట్టు ఇది, అందుకే అలా కడతారు. ఇక్కడ నుంచి అయితే చూడండి వ్యూ ఎలా ఉందో చూపిస్తాం మీకు. ఏంద్ర నాయన గాయస్ చూడండి కళ్ళు తిరుగుతున్నారా, అరే బాబు, ఓ మై గాడ్. ఇక్కడ నుంచి దిగనిక దారి కూడా ఉంది చూడండి, ఇట్లా ఇట్లా నడుచుకుంటా దిగుతారు కదా. బాబా 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 ఏం ప్లేస్ ఇది, మన సేమ్ టు సేమ్ వనజాంగి, కాకపోతే దానికంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నావు, పడిపోతాం రాము, వద్దురా నాయన. ఇలాంటి ప్లేసెస్ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఉండండి. ఇది సిలిగురి నుంచి మన డార్జిలింగ్ వెళ్ళే రూట్ ఇది. ఈ రూట్ లో చాలా ఫారెస్ట్ ఏరియా మొత్తం. ఇది నైట్ టైం అయితే అస్సలు జర్నీ చేయొద్దు. నైట్ టైం ఓపెనే ఉంటది, కాకపోతే మనం రైడ్ అయితే చేయొద్దు ఈ నైట్ టైంలో, ఎందుకంటే ఇక్కడ చాలా దోపిడీలు అవుతాయి. ఇక్కడ మొత్తం నేపాలీలు ఉంటారు, మన ఇండియాకి సంబంధం లేకుండా. ఇప్పుడు మన కాశ్మీర్ ఎలా ఉంది పాకిస్తాన్ తీవ్రవాదులతోటి, అలానే ఇక్కడ కూడా మొత్తం నేపాలీ వాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి చాలా జాగ్రత్త ఉండాలి. వాళ్ళు ఒకవేళ ఏదైనా అన్నా కూడా ఇలా తల కిందికి అనుకొని మనమే సారీ చెప్పి బయలుదేరాలి తప్ప మనం అయితే ఆర్గ్యూ చేయొద్దు ఇలాంటి దగ్గర. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమైనా అన్నా, వాళ్ళు రాంగ్ రూట్ వచ్చినా మనం రాంగ్ రూట్ వచ్చినా కూడా సారీ చేసి ఎక్స్క్యూజ్ చేసి మాత్రమే వెళ్ళాలి తప్ప గట్టిగా వరలడం అలాంటివి చేయకండి. ఇంకా ముందలు పోయే కొద్దీ వర్షం పెరుగుతుందంట. ఇక్కడైతే ఇద్దరు ఎవరో నిలబడ్డారు వర్షానికి, బెటర్ ఇక్కడనే జాకెట్ వేసుకుంటే సేఫ్ ఉంటాం. ఇప్పుడే ఇవన్నీ చూసుకోవాలి, ఎందుకంటే ముందర పోయిన తర్వాత స్పీడ్ గా వచ్చింది అనుకోండి వర్షం మొత్తం తడిచిపోతే. రెయిన్ కవర్లు కరెక్ట్ పెట్టినా లేదా స్లీపింగ్ బ్యాగ్ కి దానికి. ఇది వచ్చేసింది టాయ్ 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 పైన వ్యూ చూపిస్తాను చూడండి. నా లెఫ్ట్ సైడ్ లో చూడండి మొత్తం మేఘాలు మేఘాలు, చూడండి మొత్తం ఫాగ్ ఎలా వచ్చింది చూడండి గాయ్స్. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా? వావ్, వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్ మ్యాన్.
చూడండి మొత్తం మేఘాలు ఎట్లా వెళ్తున్నాయి చూడండి. మనం ఇప్పుడు అక్కడి నుంచే దిగాలనుకుంటా. చూడు మామా, మొత్తం మబ్బులే, ఆకాశం కిందికి దిగే సమయం ఆసన్యమైంది మన రాజా. చూడండి మొత్తం ఆకాశం అయితే కిందికి దిగినట్టే ఉంది గైస్. ఇక్కడైతే ఫ్లాగ్స్ చూసారా, ఇది సేమ్ టు సేమ్ మన లడాక్ లో కూడా ఇలానే ఉంటాయి ఫ్లాగ్స్. ఇవి ఈ ఫ్లాగ్స్ చూసే కొద్దీ మనకైతే ఒక ఎనర్జీ వస్తుంది. రోప్ వే, ఇది బ్రిటిష్ రోప్ వే అంట, ఇంజనీరింగ్ కార్పొరేషన్ లండన్ అంట. ఇది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన రోప్ వే. చూడండి ఇది చూడండి మొత్తం ఫాగ్ ఉంది గాయ్స్. చూడండి రైట్ సైడ్ లో మన ట్రీస్ చూడండి. ఈ చెట్లు క్రిస్మస్ చెట్ల లెక్క ఉన్నాయి. క్రిస్మస్ అప్పుడు పెడతారు కదా ఇట్లా చెట్లు. చూడండి మొత్తం ఫాగి ఫాగి, కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో, మొత్తం ఫాగి ఫాగి గాయ్స్. చూడండి ఆ చెట్ల మధ్యలో, అక్కడ కింద ఎక్కడా లేవు ఇలాంటి చెట్లు, ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత కనిపించినాయి. వావ్ చూడండి గాయ్స్, ఈ రూట్ చూడండి మొత్తం చీకటి అయిపోయింది. మొత్తం చెట్లతో కప్పబడి ఉన్నట్టు మొత్తం చీకటి అయిపోయింది. భయం భయం అవుతుంది. అరే మొత్తం మంచు చూడండి, ఇట్లా మొత్తం మంచుతో కప్పబడిపోయింది. ఎందుకే లైట్స్ వేసిన, నేను లైట్స్ వేసిన చూడండి, కనిపిస్తలేదు ముందర. ట్రాఫిక్ పోలీసు ఉండి మళ్ళీ లైట్లతో ఏమైనా అంటాడేమో అని బంద్ చేసిన, కానీ రోడ్ అయితే అసలే కనిపించట్లేదు. మొత్తం చూడండి అందరు ఫాగ్ లైట్లు వేసుకొని వస్తారు. ముందర చాలా ఉన్నట్టుంది మంచి. చూడండి మొత్తం నేపాలీ వాళ్ళది అనుకుంటా. మొత్తం అది డ్రాగన్ సింబల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది డర్క్ సంగ్ నాగ్ షోలింగ్ ట్రీ అంట. వెస్ట్ పాయింట్ డాలీ టెన్సింగ్ నార్గే రోడ్ అంట. ఇది డార్జిలింగ్ లో, ఇది డార్జిలింగ్ అయితే వచ్చేసాం మాక్సిమం. ఇక్కడ నుంచి డార్జిలింగ్ ఏరియా అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి మొత్తం ఫాగీలో ఎలా కట్టారు చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th ఫ్లోర్ దాకా ఉంది చూడండి గైస్. ఈ కింద నుంచి 6th ఫ్లోర్ వరకు ఉంది. ఈ రైట్ సైడ్ చూస్తే చిన్నగా ఉంది, మిడిల్ లో పెద్ద ఉంది గాయ్స్. చూడండి లోకల్ ట్రైన్ నార్వే. ఇవి ఓల్డ్ రైల్స్. మొత్తం అలా బొగ్గేస్తున్నారు. బొగ్గేస్తే ఆటోమేటిక్ గా ఇంజన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. చూడండి ఎప్పుడైనా చూసారా బ్రోన్కో 795B అంటారంట దీన్ని. గైస్ చూడండి మేమైతే రూమ్ కి వచ్చేసాం. ఇక్కడ డార్జిలింగ్ లో కింద ఒక రూమ్ అయితే తీసుకున్నాం హోమ్ స్టే లో. ఇప్పుడైతే వచ్చేసి చూడండి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడైతే రైస్ పెట్టుకొని ఎగ్స్ కూడా తెచ్చుకున్నాం. బాయిల్ ఎగ్స్ తెచ్చుకొని పచ్చడి ఉంది, పచ్చడితో అయితే ఇప్పుడు తింటున్నాం. ఈ వీడియో అయితే ఇక్కడ వరకే, డార్జిలింగ్ వరకు అయితే ఎండ్. రేపైతే డార్జిలింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఆ బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి.